వెల్కమ్ బ్యాక్. గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు మధు యాష్కి. తెలంగాణ ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించారని చెప్పినారు. మధు యాష్కి ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఇక్కడ గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడంతో అయితే ఈరోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా వచ్చి పుష్పగుచ్చాల నుంచి అయితే అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 10 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అప్పటి ఎంపీగా మీ పాత్ర చాలా కీలకం. అప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి? 60 ఏళ్ళ ఆకాంక్షని అడ్డం పెట్టుకొని ఉద్యమంలో జొర్రి లబ్ధి పొందిందేమో కేసీఆర్. తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలు చూసి డిసెంబర్ 9 రోజున 10వ తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడిస్తామని అన్నప్పుడు అప్పటికి 27 మంది శ్రీకాంతాసారి తోడుకొని ఆత్మాహుతి చేసుకున్నారు. ఒక తల్లిగా బిడ్డల ప్రాణ త్యాగం చూసి బాధ్యత గల పార్టీ అధ్యక్షురాలిగా, యూపీ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్య అధికారం కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకే, వాళ్ళ అభ్యుద్ధి కొరకై రాష్ట్ర ఏర్పాటు చేసినారు. అప్పుడు పార్లమెంట్లో ఒక సీటు కూడా లేదు టీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్గా నా యొక్క పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలనే కాకుండా మిగతా యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలుపుకుంటూ సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో పదే తెలంగాణ యొక్క ఆకాంక్షనే కాకుండా ఇక్కడున్న అసమానతలపైన 55 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం పైన వివరించడం జరిగింది. దాంతో అన్ని పార్టీల పద్ధతి కూడా కట్టుకుంటూ రాజ్యసభలో బిల్ పాస్ చేయడంలో కూడా ఒక చరిత్రాత్మక ఘటన అది అయినప్పుడు చంద్రశేఖరరావు గారు ఇక్కడ లేడు. లోక్సభలో బిల్ పాస్ అయినప్పుడు వచ్చి సోనియా గాంధీ గారి దగ్గరకు వచ్చి ఇట్లా వంగి నమస్తే పెడితే కూడా ఆమె పలకరియలేదు, చూడలేదు కూడా. అంటే రాష్ట్ర ఏర్పాటు అయ్యేంత వరకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకు లేక కాంగ్రెస్ అధికారాన్ని కూడా చేయలే. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని రాజకీయంగా నష్టపోతున్నా కూడా రాష్ట్ర ఏర్పాటు చేసి చూపించింది సోనియా గాంధీ గారు. వ్యత్యాసం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రజల త్యాగాలను చూసి ఏర్పాటు చేస్తే, ఉద్యమంను అంచున చేరిన చంద్రశేఖరరావు అధికారానికి వచ్చినాక 10 సంవత్సరాలు తెలంగాణ దాచుకున్నాడు. ఇక్కడ దోచించాలకుండా ఢిల్లీ వెళ్ళి కూడా లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని దోచుకున్నాడు చంద్రశేఖరరావు. ఇవాళ 10 సంవత్సరాల లోపల తిండికి బట్టలు లేకుండా చంద్రశేఖరరావు ఇవాళ 1,00,000 కోట్ల పైకి ఎదిగినాడు. కానీ తెలంగాణ బిడ్డల యొక్క ప్రాణ త్యాగాలు ఇంకా ఆకాంక్ష నెరవేరలే. ప్రాణార్పించిన బిడ్డల త్యాగాలు నెరవేర్చలే. అందుకే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి నాయకత్వాన వాళ్ళ ఆశీస్సులతోటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ముందున్న ముఖ్య టార్గెట్ ఏంటంటే, ఏ బిడ్డలైతే ప్రాణ త్యాగాలు చేసిరో వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజాస్వామ్యానికి పనిచేస్తుంది. పదే అటు రాహుల్ గాంధీ గారి యొక్క పర్యవేక్షణ ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి తెలంగాణ బిడ్డల అమరుల యొక్క ఆశలు నెరవేర్చడానికి కొరకు ప్రజాస్వామిక సంఘాలు దేని కొరకైతే పోరాటం చేసినాయో అవి నెరవేర్చడానికే పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటు కోసం బలిదానాలు జరిగినాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలామంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. అంటే ఉపాధికి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ ఇప్పుడు కానీ మృతుల కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలు చేస్తాం. దాన్ని ఏ విధంగా చూస్తారు? చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. రాష్ట్రం ఏర్పాటు జరిగినాక ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి అనేది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పిన చంద్రశేఖరరావు తన ఇంటికి ఉద్యోగాలే కాకుండా నేను ఎక్కడ మాట్లాడని చెప్పి దుబాయించినాడు, అబద్ధాలు మాట్లాడినాడు. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్లు తగలబెట్టినాడు. 34,000 కోట్లతోటి అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నెరవేర్చడానికి కంప్లీట్ చేయకుండా, అంబేద్కర్ పేరు కూడా లేకుండా దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి దోచుకున్నది చంద్రశేఖరరావు. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆత్మహత్యలు జరిగినాయి? ధనిక రాష్ట్రం అనుకుంటున్న తెలంగాణలో ఎందుకు విద్యార్థులు ఇంకా ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది? దీనికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా ప్రజలను రెచ్చగొట్టి శ్రీకాంతాచారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అప్పుడు హరీష్ రావు, లబ్బర్ చెప్పులు తిరిగి హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకొని అగ్గిపుల దొరకలేదని చెప్పి నటించినాడు. అది చూసి ఏ విద్యార్థులైతే తెలంగాణలో శాంతియుతంగా జరిగిన పోరాటం అది. అంటే తన యొక్క ఆక్రోశాన్ని బయటికి కక్కకుండా, ఎదుటి వాళ్ళపైన దాడి చేయకుండా తనను తను తగలబెట్టుకున్నది ప్రపంచంలో ఇక్కడ జరగలే.
సూడాన్లో ఒక్క ఆత్మాహుతితోటి యావత్ దేశం ప్రపంచ రెవల్యూషన్ వచ్చింది అక్కడ. కానీ మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా జరిగిన పోరాటంలో శ్రీకాంతాచారి తోడుకొని టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు, హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడిన దానికి కేటీఆర్కి అసలు పాత్ర లేదు, వాడు దేశంలోనే లేడు. ఈ దొంగలు ఇద్దరు మామూలు కలిసి రెచ్చగొట్టడంతో అప్పుడు బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. నేను అదే చెప్పే వ్యత్యాసం నీకు. 27 మంది చనిపోయారని చెప్పి నేను ఒక ఎంపీగా మిగతా ఎంపీలు తీసుకున్న సోనియా గాంధీ తీసుకెళ్ళినప్పుడు, లేక శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న పిక్చర్స్ నేను తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంది. బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ నేను హామీ ఇచ్చినమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పినాము. బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసుకుంటామని చెప్పి రాజకీయంగా నష్టపోతున్నా కూడా రాష్ట్రం ఏర్పాటు చేసిందేమో కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాకముందు రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసినాక, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కనీస ఆర్థిక సహాయం ఇవ్వకుండా 1200 మంది అని పదే చెప్పిన చంద్రశేఖరరావు ఎందుకు వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే, మొదలు జవాబు చెప్పాలా. వీళ్ళు మాట్లాడేది కాంగ్రెసే కారణం అంటే అంతకన్నా ఇంకా దుస్సాస్పదమైన పదం ఉండదు. ఈ దుర్మార్గుడు రాక్షసులకు ప్రవర్తించి మీరు కారణమయ్యి బిడ్డలకు ఒక ఆమర స్తూపం కట్టడం కాదు, 1200 మందికి మీరు ఎంతమందికి ఆర్థిక సహాయం ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం శ్రీకాంతాచారి తల్లికి ఒక నామినేట్ పదవి ఇయ్యని దుర్మార్గుడు చంద్రశేఖరరావు. అదేవిధంగా చూస్తే నిన్న అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అమరవీరుల కుటుంబాలతో పాటు సంపన్న వర్గాలను కూడా ఆహ్వానించడం జరిగింది. అదే కోణంలో అయితే మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ను ఆహ్వానించిన క్రమంలో అయితే నిన్న బీఆర్ఎస్ అధినేతగా అయితే తాను ఒక లేఖ రాయడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను 2013-14 మాట చెప్పడం జరిగింది. చంద్రశేఖరరావు బాగా మందుగొట్టి కూకుట్పల్లిలా ఓ మాట అన్నాడు, తెలంగాణ వస్తేంది రాకపోతేంది పీకుడు, నేను అనుకున్న తెలంగాణ వచ్చేసింది. ఏ వర్గాలైతే, ఏ సబ్బండ వర్గాలైతే ఊళ్ళో మనం రానియకుండా అడ్డుకున్నారో, గద్దారు, విమలక్క లాంటి ఇంకా తోడుకొని మిగతా అందరూ కూడా మమ్మల్ని భుజాలపైన మోసుకొని ఊళ్ళో తీసుకుపోతున్నారు. అందుకే నాకు కావాల్సింది 1500 అంటే 15 పార్లమెంటు సీట్లు, 100 అసెంబ్లీలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అప్పుడు నేను తెలంగాణ ఎంపీగా మిగతా ఎంపీలతో కలుపుకుని ఒకటి నినాదం ఇవ్వడం జరిగింది, నవ్ ఆర్ నెవర్. ఇట్స్ ఎ క్విట్ ఇండియా మూమెంట్ లాంటి పరిస్థితి తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణ రాకపోతే 2014లో ఏ ప్రభుత్వం వస్తే ఎవడెరగన్నాడు, తెలంగాణ రాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడంతా కూడా సోనియా గాంధీ గారికి వివరిస్తూ తెలంగాణ ఇప్పుడే రావాలి, ఇక లేకపోతే రాదని చెప్పినాము. లోక్సభలో పాస్ అయినాక రాజ్యసభలో పాస్ కాకపోయినా నడుస్తుందని చెప్పి కొందరు మంత్రులు అప్పుడు చెప్తే సోనియా గాంధీ గారి దగ్గర నేను సందీప్ దీక్షిత్ వెళ్ళి వారికి వివరించడం జరిగింది. ఏ తెలంగాణ మనం సగం లోక్సభలో పాస్ చేసినాక పాస్ చేయకపోతే అటు తెలంగాణ ప్రజలు క్షమించరు, రాజకీయం లబ్ధి చేకూరదు. తెలంగాణ ఏదైనప్పుడు నో వీ హ్యావ్ టు పాస్ ది బిల్ ఇన్ రాజ్యసభ, తెలంగాణ హ్యాస్ టు బి క్రియేట్ అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పి, మీరు ఒక వెంకయ్యనాయుడు ఇంటర్వ్యూ చూసి చెప్తారు. ఆయన ఒక రోజు రాజ్యసభలో ఆపినప్పుడు సోనియా గాంధీ గారు వస్తుంటే కలిసి మాట్లాడినాక వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ కలిసి సోనియా గాంధీతో మాట్లాడితే అప్పుడు ప్రధానమంత్రితో స్టేట్మెంట్ ఇప్పేమని చెప్పినాడు. రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినాక బిల్లు పాస్ అయింది రాజ్యసభలో. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. చంద్రశేఖరరావు వారి పార్టీ మాట్లాడే దుర్మార్గం. అతను తెలంగాణ రావాలని ఆకాంక్ష ఎప్పుడు లేకుండే, అధికారం రావాలని ఉండే, అధికారం చేజిక్కించడానికి కొరకు ఉద్యమం వెనుక జరిగింది తప్ప తెలంగాణ కొరకు ఎప్పుడు పనిచేయలేదు చంద్రశేఖరరావు. అందుకే నిన్న రాకపోవడం, లేక ఈరోజు రాకపోవడం కారణం కూడా అదే. అధికారం పోయిందనే దుఃఖంలో ఉన్న తప్ప తెలంగాణ అభివృద్ధి చెందుతున్న ఆనందం లేడు. ఇది వ్యత్యాసం బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా జరిగిందంటే శాంతియుతంగా ప్రారంభమైనటువంటి మలిదశ ఉద్యమం ఏదైతే ఉందో కేవలం కేసీఆర్, హరీష్ రావు కేవలం వారి యొక్క చేష్టల కారణంగానే చాలామంది విద్యార్థులు అయితే ఆత్మ బలిదానం చేసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విద్యార్థుల బలిదానాలకు కారణమైంది మాత్రం వారే అని చెప్పేసి ఇక్కడ మధు యాష్కి గారు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ అధినేత్రి ఉన్నటువంటి సోనియా గాంధీ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల కళ సాకారం చేసినటువంటి ఒక ఘనత అయితే సోనియా గాంధీకే దక్కుతుందని చెప్పి అయితే మనసులో ఇక్కడ మధు యాష్కి గౌడ్ అయితే అంటా ఉన్నారు. కెమెరామెన్ హరీష్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.